ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలోని స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం వద్ద టెంకాయలు కొట్టి ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతి స్వామి వివేకానంద చూపినటువంటి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని రిటైర్డ్ టీచర్ సుధాకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని గ్రామ సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్, ఎంపీపీ చిత్తా స్వప్నరెడ్డి, చింత స్వప్న రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, బీజేపీ మండల అధ్యక్షులు ఎల్లిపేట రాజు, మండల కోఆప్షన్ సభ్యులు మజార్, మాజీ ఎంపీటీసీ కమ్మర్ సిద్దయ్య, బొబ్బిలి సుధాకర్, గోవిందాచారి, యాదగిరి, సత్యం, శ్రీధర్చారి, మహేందర్, రమేష్, ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు శేషు, ఛత్రపతి శివాజీ యువజన సంఘం అధ్యక్షులు తలారి అశోక్, సాయి కిరణ్, మాణిక్యం, సంగమేశ్వర్, సాయిబాబా, సాయి, శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్ శర్మ, శివకుమార్, పోచయ్య, మధు, నందు, మోబిన్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి గ్రామాన్ని తిరిగి మరి ఈ దేశంలో ఉండేటటువంటి పేదరికం పోవాలి అంటే, ఈ దేశంలో ఉండేటటువంటి మరి సమస్యలు పోవాలి అంటే యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని యువతను చైతన్యపరుస్తూ ఆనాడు స్వతంత్రోద్యమంలో కానీ ప్రతి సందర్భంలో కూడా యువతను చైతన్యపరుస్తూ వారి యొక్క విద్యుక్త ధర్మాలను గుర్తు చేస్తూ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత యువత మీదనే ఉందని చెప్పి ఆనాడు నమ్మినటువంటి వ్యక్తి మన వివేకానందుడు. ఆయన అత్యంత స్వల్ప 39 సంవత్సరాల వయసులోనే మరి ఆయన ఆయుష్ 39 సంవత్సరాలే కానీ ఈ 1000 సంవత్సరాలున్న ఆయన యొక్క మరి గొప్పతనం కానీ ఆయన పేరు చిరకాలంగా ఉండిపోయే విధంగా మరి సేవ చేసినటువంటి వ్యక్తి వివేకానందుడు. కాబట్టి ఈ సందర్భంగా యువతకు ఒకే పిలిపిస్తున్నాం, మనకు ఆదర్శప్రాయుడైనటువంటి వివేకానందుని యొక్క ఉత్సవాల సందర్భంగా మరి చైతన్యమూర్తులై ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవడానికి మరి పాత తరమే కాకుండా కొత్త తరాన్ని కూడా మరి ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అందుకు గాను మరి ఈనాడు యువతనే మరి ఈ దేశాన్ని కాపాడుకుంటుంది, యువతనే ప్రతి రంగం లోపల అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి ముందుంటుంది. కాబట్టి వివేకానందుని విగ్రహమాలతో కాకుండా ఆయన ఆశయాలను కూడా మరి నెరవేర్చాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఈనాటి వివేకానందుడి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ, ప్రత్యేకంగా యువతరానికి అందరికీ నా తరఫున శుభాభినందనలు. మన దేశం, ఈ భారతావని ముఖ్యంగా
ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా మిన్న అనిపించినటువంటి మహనీయులు, మహాత్ములు, ఎంతో మంది గొప్ప వాళ్ళను, మహామనీషులను కన్నటువంటి ఈ దేశం. కాబట్టి ఈనాడు యావత్ ప్రపంచము మన దేశానికి ఒకసారి నమస్కరించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇలాంటి మహనీయులు జన్మించడం వల్లనే ఆ భూమాత పవిత్రమై పరిమళాలు విరతల్లుతూ మరి ఆ దేశం యొక్క సౌభాగ్యము, సౌభాతృత్వము, ప్రగతి, అభ్యుదయము అన్నీ కూడా ఆ మహాత్ముల యొక్క ఆశీస్సులతో జరుగుతాయి. వాస్తవానికి ఇదివరకంటే కొంచెం పూర్వం ఒక 50 సంవత్సరాల వెనక్కి మనం పోతే భారతదేశం ఆధ్యాత్మికంగా చాలా ఎదిగి ఉంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదని, ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యువత ఈ అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారో అప్పుడు మన జాతిని, భారత జాతిని ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు అని మొదటిసారిగా గుర్తు చేసినటువంటి మహనీయుడు మరి వివేకానంద గారు. ఆయన 163వ జయంతోత్సవ సందర్భంగా స్వామి వివేకానంద సూక్తులు 2-3 మనం స్మరించుకోవడం అవసరం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, బలమే జీవనం, బలహీనమే మరణం, సముద్రాన్ని చూసి భయపడకు, అలను గమనించు అంటాడు. ఇట్లా స్వామి మన తర్వాత భారతదేశ సంస్కృతి ఔన్నత్యాన్ని ఆనాటి చికాగో అంతర్జాతీయ ధార్మిక సమ్మేళనంలో భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఏకైక మహనీయుడు వివేకానంద. వారి బోధనలు ఇంతకుముందు వీరన్న చెప్పినట్టు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదర సోదరీమణులారా అని అనగానే యావత్ ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి ప్రతినిధులందరూ దిగ్భ్రాంతికి గురైన సంఘటన. ఎందుకంటే ప్రతి ఒక్క జీవరాశిని గౌరవించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో మాత్రమే కనిపిస్తున్నది. అప్పుడు సభ మొత్తం నిర్ఘాంతపోయి ఆశ్చర్యపోయి అసలు సీటే లభించినటువంటి, పర్మిషనే, అనుమతే లభించినటువంటి వివేకానంద స్వామికి ఏకంగా అద్భుతమైన స్థానాన్ని ఇచ్చి వారి భావనలతో పాశ్చాత్యులు ఎంతోమంది వారి బోధనలకు, భారతదేశ ఔన్నత్యానికి, గొప్పతనానికి మహిళలు. నమస్కారం. వివేకానంద జయంతి ఉత్సవాలకు వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. యూత్ ముందు రావాలి. ప్రతిసారి పెద్దలందరూ చెప్తూనే ఉంటారు, ప్రతి ఒక్క జయంతి జరుపుకున్న వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఆ మాటలు వినాలి, పెద్దలు చెప్పింది మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని. యువత ముందుంటే ఏ ప్రోగ్రామ్ అయినా మనం చేసుకుంటాం. కాబట్టి యువత మీరు ముందు తరానికి ఎదిగే వాళ్ళు కాబట్టి పెద్దలు చెప్పేటి కొన్ని విని వాళ్ళ అడుగు జాడల్లో నడవాలని ప్రతి ఒక్క యువతకు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు టెక్మాల్ గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో వివేకానంద జయంతి సందర్భంగా విచ్చేసిన మా గ్రామ పెద్దలకు మరియు ప్రజాప్రతినిధులకు, యువకులకు అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క యువకులు మన గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాము. నేను గెలిచినప్పటి నుంచి అందరికీ ఇదే మాట చెప్తున్నా కానీ ఎవరు ఆచరణలో పెట్టలేదు. ఇక ముందు నుంచి ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. గ్రామ పెద్దలు, యువకులు అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశం యొక్క భవిష్యత్తు యువకుల మీద, భుజ స్కంధాల మీద ఉందని చెప్పి ఆనాడే మరి వివేకానందుడు గారు చెప్పారు. మరి ఆయన బాటలో మనం అందరం కూడా పయనించాలని సందర్భంగా నేను యువతను కోరుతున్నా. ముఖ్యంగా యువత సంకల్పం ఎట్లుండాలంటే ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం గల యువత కావాలని చెప్పి దేశానికి ఆనాడే మరి స్వామి వివేకానంద గారు చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే నేటి యువత మరి
19 నుంచి 30 సంవత్సరాల లోపున యువత కూడా మరి మత్తు పానీయాలకు లోనై వాళ్ళంతలో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు మరి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఆ సందర్భాలు అప్పుడప్పుడు కూడా నేను చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది, టేబుల్లో కూడా కనిపిస్తుంది. కొంతమంది యువకులు కూడా మరి ఈ బానిస అలవాట్లకు లోనవుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఖరాబ్ చేసుకుంటారని చెప్పి నేను సందర్భం చేస్తున్నా. పేర్లు చెప్పకుండా వాళ్ళందరూ కూడా గమనించుకొని మరి మా కళ్ళకు కనిపించారు కాబట్టి చెప్తున్నాను. మరి ఇలాంటి మహనీయుల జన్మదిన సందర్భంగా అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే మరి అవి మీరు దూరం చేసుకొని మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రులు ఏదైతే ఆలోచించారో మీరు వాళ్ళను పోషించుదామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ మీద భారం కాకుండా యువత తయారు కావాలని చెప్పి సందర్భంగా కోరుతూ జై జై నంద, జై జై నంద. ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా మన టేక్మాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈనాటి జయంత్యుత్సవ కార్యక్రమానికి చేసినటువంటి స్వామి వివేకానంద ఆరాధకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి, అంటే మేము చిన్నప్పటి నుంచి మాకు ప్రేరణగా నిలిచింది, మాకు చైతన్యవంతపరిచింది స్వామి వివేకానంద యొక్క సాహిత్యమే. ఆయన సాహిత్యం చదివిన తర్వాత, ఆయన పుస్తకాలు చదివిన తర్వాత అందులోని ఆశయాలన్నీ కూడా ఎంతో కొంత చేయాలనేటువంటి ఒక తపన మాకు 10వ తరగతి ఇంటర్మీడియట్ దశ నుంచి వస్తుండే. టేక్మాల్లో ఆ రోజుల్లో మేము 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేటువంటి దశలో వీరన్న లాంటి వాళ్ళు, ప్రసాదన్న లాంటి వాళ్ళు, అంటే మేము చూసినటువంటి వాళ్ళు, అప్పుడు యూత్ వాళ్ళు దాదాపుగా 100 మంది ఉంటుంది. చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంటుండే. అంటే సామాజిక సేవలో చాలామంది పోటీ పడేటువంటి తత్వం ఆ రోజుల్లో ఉంటుండే వాళ్ళలో. వాళ్ళని చూసినటువంటి మేము వాళ్ళు చెప్పినటువంటి స్వామి వివేకానంద సాహిత్యాన్ని మాకు ఆయా సందర్భాల్లో చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి మేము చాలా సందర్భాల లోపల మేము సామాజిక చైతన్యం వైపు అడుగులు పెట్టడం జరిగింది. శ్రమదానం లాంటి చాలా కార్యక్రమాల లోపల మేము పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత 12వ తేదీ రోజు, ప్రతి జనవరి 12 నాడు వివేకానంద ఫోటో పెట్టుకొని చిత్రపటానికి జయంత్యుత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కనుక చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతోనే మాలో కొంతమందిలో వచ్చినటువంటి ఆలోచన ఫలితం వల్ల వీరన్న వాళ్ళ తమ్ముడు సురేష్ అన్నను సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు ఉంటే వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది.